హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాంచీపురం సందర్శిద్దామండి. కాంచీపురానికి తిరుపతి నుండి 1 అవర్‌కి ఒక బస్సు ఉంది. కంచి వెళ్ళటానికి బస్సులో 3 అవర్స్ పట్టింది. ఈవినింగ్ 4కి బయలుదేరితే నైట్ 7:30 వరకు చేరుకున్నామండి. ఇక్కడ గాయత్రి స్టేలో ఆన్లైన్‌లోనే హోటల్ బుక్ చేసుకున్నాము. పర్ డేకి వచ్చి 1800 అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ కామాక్షి అమ్మవారి టెంపుల్‌కి దగ్గరగా ఉన్న కంచి కామకోటి పీఠం రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. లేదా హోటల్ చెక్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. ఇక్కడ హోటల్ కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది. రూమ్‌కి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసుకుని రెస్ట్ తీసుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే మేము టెంపుల్‌కి బయలుదేరిపోదామని. టెంపుల్‌కి అయితే 5కి బయలుదేరిపోయాము. దీనికోసం నైట్‌లోనే ఆటో మాట్లాడుకున్నామండి. అమ్మవారి టెంపుల్, ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, అలానే చిత్రగుప్తుని టెంపుల్, ఆ తర్వాత వరదరాజ స్వామి గుడి, ఇలా వీటన్నిటికీ కలిపి 700 ఛార్జ్ చేశారు. అంటే 3 మెంబర్స్‌కి. అన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయండి. చివరగా షాపింగ్ కూడా తీసుకెళ్లారు. ముందుగా మేము ఎర్లీ మార్నింగ్ 5కి రెడీ అయ్యి అమ్మవారి టెంపుల్‌కి అయితే వచ్చామండి. 5కి కామాక్షి అమ్మవారి గుడి లోపలికి వెళ్ళగానే ఆపోజిట్లో దర్శనం క్యూ కనిపిస్తుంది. ఎడమ వైపు ధ్వజస్తంభం, అమ్మవారి వాహనం అయిన సింహం కనిపిస్తుంది. కామాక్షిలో కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అక్షి అంటే కన్ను. కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి, అలానే సరస్వతీ దేవిని కన్నులుగా కలది అని అర్థం. కంచి కామాక్షి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ప్రదేశంలో సతీదేవి నాభి పడిందని చెప్తారు. మహాశక్తి రూపాలుగా కొలిచే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి ఆలయంలో ఒకటి. హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి ఈ కంచి. ఇక్కడ అమ్మవారు యోగముద్రలో పద్మాసనంలో ఆసీనులై అమ్మవారి కింది హస్తాలలో చెరుకుగడ, తామర పుష్పం, చిలుక, పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటారు. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి ఆసనంలో ఉండడం వల్ల సృష్టిలో ఉండే అన్ని శక్తులపై తన ప్రభావం చూపుతుందంటారు. ఉగ్రరూపంలో ఉండి బలులు తీసుకుంటుంటే ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కాంచీపురం పల్లవుల రాజధాని. ఒకప్పుడు ఈ కంచిలో 1000కి పైగా దేవాలయాలు ఉండేవి. చాలా వరకు ధ్వంసం అయిపోగా ఇప్పుడు 100కు పైగా దేవాలయాలు ఉన్నాయట. కంచిలో ఏ శివాలయంలో కూడా అమ్మవారి సన్నిధి ఉండదు. కంచిలోని అన్ని శివాలయాలకు అమ్మవారి సన్నిధి కామాక్షి అమ్మవారి ఆలయమే. ఈ కాంచీపురంలో మధ్యాహ్నం 12:30 నుండి ఈవినింగ్ 4:30 వరకు ఆలయాలు మూసివేస్తారు. ఇది తప్పక గుర్తుపెట్టుకోవాలండి. కంచిలోని ప్రత్యేక ఆకర్షణ కామాక్షి అమ్మవారి ఆలయం. కామాక్షి అమ్మవారి ఆలయం చాలా విశాలమైన స్థలంలో ఉంది. ఈ ఆలయం ప్రాంగణంలో చిన్న చిన్న ఉపమందిరాలు కూడా ఉన్నాయి. కామాక్షి అమ్మవారి గర్భగుడి గాయత్రి మండపం మధ్యలో ఉంటుంది. కామాక్షి అమ్మవారి కన్ను చూపులతోనే భక్తులను ఆశీర్వదిస్తుందని ఇక్కడి వారి నమ్మకం. కామాక్షి అమ్మవారి ఎదురుగా ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన శ్రీచక్రాన్ని చూడవచ్చు. ఈ కంచి నగరంలో విష్ణు కంచి, శివ కంచి అని 2 భాగాలుగా ఉన్నాయి. శివ కంచిలో ఎక్కువగా శివాలయాలు, విష్ణు కంచిలో ఎక్కువగా వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి. ఈశ్వరునికి కాశీ ఒక కన్ను, కంచి ఇంకొక కన్ను అని బ్రహ్మాండ పురాణంలో పేర్కొనడం జరిగింది. మా దర్శనం అయితే హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏకాంబరేశ్వర ఆలయానికి అయితే వెళ్దాము. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఏకాంబర, అమ్ర అంటే మామిడి, అంబర వస్త్రం, ఆకాశం అని అర్థాలు. ఏకాంబరేశ్వర స్వామి అంటే మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణ గాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడం వైపున చిత్రాల్లో చూడొచ్చు. ఏకాంబరేశ్వర ఆలయం పంచభూత లింగాల్లోని పృథ్వీలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, జంబుకేశ్వర్లో జలలింగం మరియు శ్రీకాళహస్తిలో వాయులింగం కలవు. ఇక్కడ రాజగోపురం ఎత్తు 192 అడుగులు. ఇది మన దేశంలోని ఎత్తైన రాజగోపురాల్లో ఒకటి. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారట. ఒకనాడు పార్వతీదేవి శివుని కళ్ళు మూసింది. తన నేత్రాలే సూర్యచంద్రులు విడిచిపెట్టవని
పరమశివుడు చెప్పగా వెంటనే తీసివేస్తుంది. మూసింది స్వల్పకాలమే అయినా లోకానికి మాత్రం అనేక సంవత్సరాలుగా పరిగణించబడింది. ఎటువంటి వెలుతురు లేకపోవడంతో వినాశనానికి దారి తీసింది. పార్వతీదేవి తన వల్ల జరిగిన దానికి చింతించి ప్రాయశ్చిత్తానికై భూమిపైకి చేరుకుని కంపానది తీరాన మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసింది. అప్పుడు పరమశివుడు పార్వతిని పరీక్షించదలిచి కంపానదిలో పెద్ద వరదకు సృష్టించాడు. అప్పుడు పార్వతీదేవి సైకతలింగాన్ని కాపాడుకోవడం కోసం తన చేతులతో చుట్టి గుండెలకు హత్తుకొని నిశ్చలంగా కూర్చుంది. అప్పుడు అశరీరవాణి ప్రవాహం చాలా బలంగా ఉందని, పార్వతీదేవి అర్చించబడిన సైకతలింగం సకల జనులచే పూజించబడునని చెప్పెను. ఈ ఆలయం కంచిలోనే అతిపెద్ద ఆలయం. ఈ ఆలయాన్ని మొదట పల్లవులు నిర్మించారు. నెక్స్ట్ ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. నెక్స్ట్ విజయనగర రాజులు పెద్దదిగా విస్తరించారు. ఈ ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కో గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలికి మండపంలో 1000 స్తంభాలు, 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ ఆలయంలో 3500 సంవత్సరాల వయసు కల మామిడి చెట్టు, మామిడి వృక్షంలోని 4 కొమ్మలు 4 రకాల రుచికల పళ్ళు కాస్తాయట. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకుని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ప్రస్తుతం ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం. గ్లాస్ బాక్స్లో భద్రపరిచారు. ఆ తర్వాత ఇక్కడ నుండి నెక్స్ట్ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాము. ఇక్కడ టెంపుల్లో దీపం పెట్టి దర్శనం చేసుకున్నామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వామనమూర్తి ఆలయానికి అయితే వచ్చామండి. వామనమూర్తిని తమిళ వాళ్ళు ఉలగలందర్ పెరుమాళ్ళు అని పిలుస్తారు. మామూలుగా అయితే వామనమూర్తి ఆలయంలో స్వామివారు చిన్న బాలుడి రూపంలో దర్శనమిస్తారు కదా. కానీ ఇక్కడ స్వామివారు మాత్రం త్రివిక్రమ అవతారంలో 32 అడుగుల పొడవు, 22 అడుగుల వెడల్పుతో ఒక కాలు బలి చక్రవర్తి తలపై ఉంచి మరో కాలు ఆకాశం వైపు చూపిస్తూ విశ్వరూప దర్శనంలా ఉంటుంది. ఈ ఆలయం విష్ణుమూర్తి 108 దివ్య దేశాల్లో ఒకటి. మేము వచ్చినప్పుడు ఈ ఆలయం రిపేర్లో ఉందండి. ఉత్సవ విగ్రహాలనే దర్శనం చేసుకుని వచ్చేసాము. నెక్స్ట్ వరదరాజస్వామి ఆలయానికి అయితే వెళ్తున్నామండి. వైష్ణవులకు పవిత్రమైన 108 దివ్య దేశాల్లో ఈ టెంపుల్ ఒకటి. శ్రీరంగం, తిరుపతి తర్వాత కంచి శ్రీ వరదరాజస్వామి ఆలయం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఆలయం సుమారు 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. మొదటగా కంచిని పాలించిన పల్లవరాజు రెండవ నందివర్మ క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. తర్వాత చోళరాజులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారట.
స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసిన కథ సత్యయుగం నాటిది. సరస్వతీదేవితో ఏర్పడిన వివాదంతో ఆగ్రహించి భూలోకానికి వచ్చిన సృష్టికర్త బ్రహ్మ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం అశ్వమేధ యాగం తలపెట్టాడు. యజ్ఞదీక్షలో సతీ సమేతంగా కూర్చోవాలి కాబట్టి అందుకే శ్రీ గాయత్రీదేవిని సరసను కూర్చోపెట్టుకుని యాగం ప్రారంభించారు. ఈ పరిణామానికి ఆగ్రహించిన సరస్వతీదేవి నది రూపంలో ఉధృతంగా ప్రవహిస్తూ యజ్ఞవాటికను ముంచబోగా శ్రీ మహావిష్ణువు అడ్డుగా శయనించి ప్రవాహాన్ని ప్రక్కకు మళ్లించారు. బ్రహ్మ యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్న తర్వాత బ్రహ్మ, మునులు, దేవతలు స్వామిని ఇక్కడే ఉండమని కోరారు. ఇక్కడ ఎడం వైపున అనంత పుష్కరిణి ఉంది. దేవశిల్పి విశ్వకర్మ అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. అనేక వందల ఏళ్ళు స్వామి పూజలు అందుకున్నారు. 16వ శతాబ్దంలో మహమ్మదీయుల దండయాత్ర టైంలో వరదరాజస్వామి ఆలయం దోపిడీకి గురైంది. సంపదలను దోచుకున్న శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగరాదని ఆనంద పుష్కరిణిలో నీరాలి మండపం పక్కన చిన్న మండపం అడుగు భాగాన స్వామి విగ్రహాన్ని భద్రపరిచారు. లోపలికి నీళ్లు చేరకుండా వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగు భాగాన ఉంచారు. కొన్నేళ్లకు పుష్కరిణి ఎండిపోవడంతో అందులో దాచిన మూలమూర్తి దర్శనమిచ్చారు. అన్నేళ్లుగా నీటిలో ఉన్న చిక్కు చెదరని ఈ విగ్రహాన్ని బయటకు తీసి తాత్కాలికంగా ప్రతిష్ఠించారు. 48 రోజుల పాటు పూజలు నిర్వహించి కోనేరు అడుగు భాగానికి పంపించారు. పెట్టెలో భద్రపరిచిన శ్రీ వరదరాజస్వామి వారిని 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి వసంత మంటపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 2018 జూలై 1 నుండి ఆగస్టు 17 వరకు భక్తులకు దర్శనం ఇచ్చారు. 9 అడుగుల పొడవైన స్వామివారి విగ్రహం ఈ టైంలో మొదటి 38 రోజులు సేద భంగిమలోను చివరి 10 రోజులు నిలబడి ఉన్నట్లు దర్శనమిస్తుంది. అనంత పుష్కరిణి పక్కనే ఉన్న 100 స్తంభాల శిల్పశోభ చాలా అద్భుతంగా ఉంటుంది. రాతితో చెక్కిన గొలుసులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆ తర్వాత స్వామి దర్శనం అయిన తర్వాత బంగారు వెండి బల్లి ఉన్న ప్రదేశాన్ని అయితే సందర్శిద్దామండి. గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారు. వారు గురువు గారి దేవతార్చనకు కావలసిన పుష్పాలు, ఫలాలు, నీరు ఏర్పాటు చేస్తుండేవారు. ఒకరోజు వాళ్ళు పెట్టిన పాత్రలో బల్లి పడింది. ఆగ్రహించిన మహర్షి వాళ్ళను బల్లులుగా జీవించమని శపించారు. క్షమించమని వేడుకొనగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్ళి స్వామిని సేవించమని శాప విమోచన తెలిపారు. కొంతకాలానికి ఇంద్రుడు, సూర్యుడు, చంద్రునితో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి వచ్చారు. తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని చెప్తారు. వారి దర్శనంతో శిష్యులకు శాప విమోచనం లభించింది. అప్పటి నుండి వారి రూపాలను ఇక్కడ ఏర్పరిచారు. వీటిని తాకిన వారి సమస్త దోషాలు, పాపాలు. ఇక్కడ నుంచి ఆ నెక్స్ట్ చిత్రగుప్తుని ఆలయానికి అయితే వెళ్తున్నామండి. ఈ ఆలయం బస్టాండ్కి దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కానీ మాకు ఆటో అతను చివర్లో తీసుకొచ్చాడు. ఈ ఆలయానికి ముందు చెప్పలేదని. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. చిత్రగుప్తుని గురించి మనందరికీ తెలుసు కదా, యమలోకంలో మానవుల పాపపుణ్యాలు లెక్కిస్తారని చెప్తారు. చిత్రగుప్తుని ఆలయం దర్శించుకున్నాక షాపింగ్కి అయితే వచ్చామండి. ఇక్కడ మగ్గాల దగ్గర షాపింగ్కి అయితే వచ్చాము. శారీస్ తీసుకొని బయలుదేరిపోయామండి. శారీస్ అయితే చాలా బాగున్నాయి, రీజనబుల్ రేట్సే ఉన్నాయండి. ఇంతటితో మా కాంచీపురం ట్రిప్ కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.